చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుని మనసును అపవిత్రపరుచుకుని దేహం పాడైపోయింది. మనసాక్షి బాధిస్తూ ఉంది. చేసిన తప్పులు మిమ్మల్ని గద్దిస్తూనే ఉంది. పాపభోగం అనేది అల్పకాలం, క్షణికమైన కార్యాలు జీవితాన్ని పాడు చేసుకుంటుంది. మీరు దేన్ని ప్రేమ అనుకుంటున్నారు కదా, అది ప్రేమే కాదు. అదొక కేవలం ఆకర్షణీయమైన అనుభవం అంతే. అది కొద్దిసేపే ఉంటుంది. ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటారు? అల్పకాల పాపభోగం. దేవుని బిడ్డలు పవిత్రంగా ఉండవలసిన వాళ్ళు పవిత్రతను కోల్పోతే ఎట్లా? లోకం మలినమైపోతుంది, చెడిపోతుంది. చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా, చెప్పేవాడు సరిగా ఉండాలి కదా. మాయా మాటలు చెప్పేవాళ్ళు వస్తారు, వంచేవాళ్ళు వస్తారు, ఊరిస్తారు, బుజ్జగిస్తారు, ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ మైకులు నీకు ఉన్నామనుకో జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోతాయి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం శాశ్వతం కాదు, సౌందర్యం శాశ్వతం కాదు. అదొక మైకం. ఒకప్పుడు అందాల రాసులు అని, అందాల రాశి అని పిలువబడిన వాళ్ళందరి జీవితం చూడండి ఈరోజు ఎలా మారిపోయాయి. ఆలోచించుకోండి.